జ్యోతిష్య అభిలాషులకి నా శుభ అభివందనాలు. ఈరోజు డేటు 29 జూన్ 2026, సోమవారం సాయంత్రం 8:50 అవుతోంది. సో జనరల్గా మన ప్రామిస్ ప్రకారం ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ చేయాలి 8 గంటలకి. సో ఈరోజు 8:50కి చేస్తున్నాను. ఇందులో మనం జ్యోతిష్యంలో వివాహ జ్యోతిష్యం, మన సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ ఎక్కువగా వివాహ జ్యోతిష్యం, ముహూర్త జ్యోతిష్యం వీటి మీద వేదిక ప్రకారం, కృష్ణమూర్తి ప్రకారం ఎంతో అధ్యయనం చేసి క్లాసులు అనేది మనం చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకి ప్రతి సోమవారం క్లాసు పెట్టి వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒక చార్ట్ అనలైసిస్ చేస్తూ ఉన్నాం. ఈ చార్ట్ అనలైసిస్ లో ఎందుకు అంటే, మీకు ఇంతకుముందు చెప్పాను, వివాహ జ్యోతిష్యంలో ఈరోజు 75% వివాహాలు జ్యోతిష్యం మీద రిజెక్ట్ అవుతా ఉన్నాయి. అంటే వద్దు, జ్యోతిష్యం మీద ఏదో ఒక సింపుల్ కారణం చూపించి వద్దు అనే వాళ్ళు ఎక్కువైపోయారు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ లో మనము దీనికోసం చాలా కష్టపడతా ఉన్నాం. ఓకే, ఆ కష్టపడటంలో ఎంత కష్టపడుతున్నాము అంటే మీ అందరికీ తెలుసు, చెప్తా ఉన్నాం. తల్లిదండ్రులకి మీరు జాతకాలు చూసుకుంటున్నారు. జాతకాలు చూసేటప్పుడు ఎందుకు మీరు ఇంతలా ఉన్న సీరియస్గా జాతకాల మీద వివాహాలు ఆపుకోవాల్సిన అవసరం వస్తుంది? ఒకరోజు ఒక 30 సంవత్సరాల క్రితం మీరు ఏ జాతకాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు, మీకు ఈ జాతకాల మీద అంత మమకారం అనే విషయం మీద నేను చాలా మంది తల్లిదండ్రులతోటి డిస్కస్ చేశాను. చేసి చాలా మందికి చెప్పాను పర్సనల్ గా. ఒకటేమో కాకినాడది, ఇంకొక మ్యాచ్ ఏమో మీకు ఇటు సైడ్ ఇచ్చుంటాను. ఎక్కడంటే ఇది, ఒక్క నిమిషం. ఇతను వచ్చేసి ఇటు సైడ్ ఎక్కడ ఇది, ఇటు సైడ్ మాట్లాడారా? ఇది అన్నవరం సైడ్ ఏమన్నా మాట్లాడారా? ఏమన్నారు వాళ్ళు? ఓహో, అతనేనా 3 కోట్లు అడిగింది? అబ్బో, చాలా డిమాండ్స్ ఉన్నాయి. అంత చేయలేము సార్, అలాంటి వాళ్ళు వదులుకోవడమే. అది అర్థమైంది, అర్థమైంది నాకు. అయితే సరే, అయితే మీరు ఒక పని చేయండి సార్. అది ఎత్తికి, ఆ రోజు రాత్రి ఎత్తికాను, బాగా ఎత్తికితే నాకు అమ్మాయి 90 కదా. అందుకని ఎత్తికి ఇది ఒకటి చూసాను, కాకినాడ మ్యాచ్. ఇది ప్రాసెస్ చేయండి ఈ లోపల. ఎందుకంటే మిగతా 91 ఇట్లా వస్తా ఉన్నారు. ఒక్క నిమిషం మీరు లైన్లోనే ఉండండి. నేను కాబట్టి ఈరోజు జ్యోతిష్యంలో మనము ఈ చార్ట్ చూద్దాము. ఈ చార్ట్ లో ముఖ్యంగా ఎట్లా చూస్తాము అంటే, ఇది కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం 96 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, నెల్లూరు అనుకున్నాం డీటెయిల్స్ లో. ఇందులో ఇది లగ్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది 1 అని రోమన్ లో రాశారు. ఇది మకర లగ్నం. సో ఈ జాతకు ఇది మకర లగ్నం. సో మకర లగ్నానికి ఇందులో ఏ వివాహం అంటే ఏ ఫ్యాక్టర్స్ చూస్తాం? ఎందుకంటే ఒకరి జీవితంలో ఎన్నో ఘటనలు ఉంటాయి. అది వివాహం కావచ్చు, ప్రోగ్రెస్ కావచ్చు, కెరీర్ ప్రోగ్రెస్ కావచ్చు, ఉద్యోగ రీత్యా ప్రమోషన్ కావచ్చు, ఇట్లా లైఫ్ లో చాలా, గృహయోగం కావచ్చు, రాజయోగము, ఉద్యోగ రీత్యా అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, పర్మనెంట్ రెసిడెంట్స్ గా అక్కడే ఉండిపోయారు, ఇంకా రాలేదు, ఇండియాతో కనెక్టివిటీ లేదు. ఇట్లా ఎన్ని ఎన్ని ఈవెంట్స్ అయితే ఉంటాయో జీవితంలో, అన్ని ఈవెంట్స్ కూడా మనము జ్యోతిష్యంలో కృష్ణమూర్తి పద్ధతిలో అయితే చాలా అక్యురేట్ గా చూసుకోవచ్చు అన్నమాట. అయితే కృష్ణమూర్తి ప్రకారం వెళ్ళాలి అన్నప్పుడు మనకి ఒక వివాహము అనేది, ముఖ్యంగా మనం చూస్తే ఫస్ట్ మనం ఏం చూడాలి అంటే,
డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు వాళ్ళు, టైం ఇచ్చారు, లొకేషన్ ఇచ్చారు. మీరు చార్ట్ వేసుకున్న తర్వాత లగ్నం ఏమొచ్చింది చూసుకోవాలి. లగ్నం పోతే రాశి, రాశి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి. చంద్రుడు వృశ్చికలో ఉన్నాడు. చంద్రుడు మనకి వృశ్చికలో ఉన్నాడు. ఎందుకంటే ఎంఓ అంటే మూన్, ఇది వృశ్చిక రాశి అంటే 11వ భావం. 11వ భావంలో భావం భావం కస్ప్, భావం కస్ప్ అంటే భావపు మొదటి డిగ్రీలు కస్ప్ అంటారు. భావం 22 డిగ్రీల 22 నిమిషాల 58 సెకండ్ల దగ్గర స్టార్ట్ అయినప్పుడు చంద్రుడు ఈ డిగ్రీల తర్వాత 22 డిగ్రీల 51 నిమిషం 15 సెకండ్లు అంటే 11వ భావంలో చంద్రుడు ఉన్నాడు. సో ఇతని రాశి వృశ్చిక రాశి. ఓకే, పోతే నక్షత్రం వచ్చేసి జనరల్గా మనకి మొదటి చంద్రుడు ఉన్నాడు కాబట్టి నక్షత్రం వచ్చేసి ఇతనికి జ్యేష్ఠ నక్షత్రం. ఓకే, జ్యేష్ఠ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మనకి వృశ్చికలో 3 నక్షత్రాలు ఉంటాయి వృశ్చిక రాశిలో. ఓకే, అనురాధ, జ్యేష్ఠ, చైత్ర, వైశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అంటే వైశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అంటే రెండవ నవకంలో మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. సో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాలు మనకి ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. కానీ డిగ్రీలు 22 డిగ్రీలు అంటే ఆల్మోస్ట్ చివరకు వచ్చేసాం. ఇందులో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ అంటే విశాఖ ఒక పాదం ఉంటుంది. ఒక పాదం అంటే 3 డిగ్రీల 20 నిమిషాలు. అనురాధ 4 పాదాలు ఉంటాయి అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు మొత్తం నక్షత్రం. సో మొదటి విశాఖ అంటే 4వ పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు. అనురాధ 13 డిగ్రీల 20 నిమిషాలు అంటే 16 డిగ్రీల 40 నిమిషాలు. మిగిలిన 13 డిగ్రీల 20 నిమిషాలు జ్యేష్ఠ నక్షత్రం. అంటే 16 డిగ్రీల 40 నిమిషాల నుంచి 30 డిగ్రీల దాకా జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. సో 22 డిగ్రీలు అంటే 16 డిగ్రీల తర్వాత కాబట్టి వీళ్ళు మనకి నక్షత్రం ఏ నక్షత్రం పడుతుంది అంటే జ్యేష్ఠ నక్షత్రం. సో ఈ జాతకుడి లగ్నం మకర లగ్నం. ఇతని రాశి జన్మరాశి చంద్రుడు మనకి ఎక్కడున్నాడు? చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం. ఇట్లా బేసిక్ మనకి ఇవి తెలిసినప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం చూడాల్సింది జనరల్గా ఒక లుక్ వేయాలి. ఏ గ్రహాలు ఎక్కడున్నాయి అనేది ఒక జనరల్ లుక్ వేసుకోవాలి. జ్యోతిష్కుడిగా మీకు రావాల్సిన బాధ్యత ఏంటంటే ఏ గ్రహాలు ఎక్కడున్నాయి. జూపిటర్ ధనస్సులో ఉన్నాడు అంటే సొంత క్షేత్రంలో ఉన్నాడు, మంచిది. ఇట్లా చూసుకోవటం. శనికేతువులు ఎక్కడున్నారు? శనికేతువులు వచ్చేసి లగ్నం నుంచి మనకి లగ్నం నుంచి మీన రాశి, కానీ ఇది 2వ భావం. 3వ భావంలో లేరు. ఎందుకంటే 3వ భావం 25 డిగ్రీలు అన్నప్పుడు 25 డిగ్రీలకి తర్వాత ఉంటే 3వ భావంలోకి వస్తారు. కానీ 25 డిగ్రీల కింద ఉన్నారు అంటే 2వ భావం లోపల ఉన్నారు కేతు శని. సో 3వ భావంలో ఏ గ్రహం లేదు, 2వ భావంలో కేతు శని ఉన్నారు. పోతే 2వ భావం అంటే దేంట్లోకి వస్తుంది? ఉంది వీళ్ళు మీన రాశిలో, కానీ భావంలో మటుకు 2వ భావంలో కేతు శనులు వచ్చారు. పోతే శుక్రుడు సొంత క్షేత్రంలో ఉన్నాడు. కుజుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా తన సొంత క్షేత్రమైన వృషభ రాశిలో ఉన్నాడు. మా అంటే మార్స్. సో మెర్క్యూరీ బుధుడు కూడా సొంత క్షేత్రంలోనే ఉన్నాడు. ఎందుకంటే ఇది మిథున రాశి. సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం వేదిక ప్రకారం అయితే. రాహు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నాడు. ఓకే, ఇట్లా కొన్ని గ్రహాలు మీరు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత నెక్స్ట్ నేరుగా మనం కృష్ణమూర్తి ప్రకారం వెళ్దాం. ఎందుకు అంటే ఎవరైతే మనకు కరెక్ట్ టైం ఇస్తారో వాళ్ళకి కృష్ణమూర్తి ప్రకారం వెళ్ళటమే ఉత్తమం. ఎందుకు అంటే
దానివల్ల మనకి లాభం ఏంటి అంటే కృష్ణమూర్తి ప్రకారం వెళ్ళినందువల్ల దాంట్లో చాలా విషయాలు మనం అక్యురేట్గా వెళ్ళచ్చు. ఫస్ట్ వచ్చేసి వివాహం అన్నప్పుడు వివాహంలో 2 విషయాలు చూడాలి మనం. ఒకటి వచ్చేసి అతనికి ఫస్ట్ ఈ వివాహ యోగ్యత ఉందా అన్నది ఫస్ట్ పాయింట్, ఎందుకంటే వివాహం వచ్చినప్పుడు. రెండోది వివాహం తర్వాత అతని జీవితం ఎలా ఉంటది అనే విషయము కృష్ణమూర్తి పద్ధతిలో సబ్లాడ్ మెథడ్ ద్వారా చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు వివాహము యోగ్యత ఉంది అన్నప్పుడు మనము జాతకంలో సప్తమ భావం యొక్క సబ్లాడ్ని చూడాలి. సప్తమ భావం యొక్క సబ్లాడ్ 7వ భావం దేంట్లో పడుతుంది? 7వ భావం మనకి కర్కరాశిలో పడుతుంది. 7వ భావం. సో 7వ భావం కర్కరాశి పడినప్పుడు 7వ భావాధిపతి ఎవరు? చంద్రుడు. కర్కకాధిపతి చంద్రుడు. రాశి అధిపతి చంద్రుడు. మనం ఇక్కడ చూడొచ్చు, భావాల్లోకి వచ్చామంటే 7వ భావానికి కర్కరాశి అధిపతి చంద్రుడు. ఇంతవరకు ఆ డిగ్రీలు ఉన్నాయి చూసారు, ఈ 16 డిగ్రీల 3 నిమిషాలు, ఇవి పుష్యమి నక్షత్రంలో పడుతున్నాయి. పుష్యమి నక్షత్రం అంటేనే మీకు మనకి శని అధిపతి. ఓకే, సో ఈ డిగ్రీలు ఈ పుష్యమి నక్షత్రాన్ని విడగొట్టినప్పుడు మనకి ఈ డిగ్రీలకి అధిపతి ఎవరంటే గురువు. సో 7వ భావానికి సబ్లాడ్గా గురువు వచ్చాడు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే గురువు సహజంగా శుభగ్రహం. 7వ భావానికి సబ్లాడ్గా గురువు వచ్చినా శుక్రుడు వచ్చినా అంటే శుభగ్రహాలు వస్తే మనకేం వస్తుంది అంటే అది మంచిది అనేది మన మైండ్లో పెట్టుకోవాలి జనరల్గా. కాబట్టి 7వ భావం సబ్లాడ్ ఎప్పుడైతే గురువు అవుతాడో, అంటే గురువు సహజంగా శుభగ్రహము, జనరల్గా గురు శుక్ర బుధులు పూర్ణచంద్రుడు వీళ్ళందరూ కూడా శుభగ్రహాలు. సో జూపిటర్ వచ్చినప్పుడు ఇది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది సబ్లాడ్. సో 7వ భావం సబ్లాడ్ మనకి ఎప్పుడైతే గురువు అయ్యాడో ఆ గురువుని పట్టుకొని, ఒకవేళ గురువు కాలేదు అనుకోండి, జూపిటర్ కాలేదు, ఇంకే వేరే గ్రహం ఎవరైనా అయినా కూడా జూపిటర్ అయితే ఒక ప్లస్ పాయింట్. జూపిటరే కాదు శుక్రుడైనా శుభగ్రహాలు ఉంటే మంచిది, లేదు వేరే సబ్లాడ్ అయినా కూడా నో ఇష్యూ. సో 7వ భావం సబ్లాడ్ ఎవరైతే ఉంటారో ఈ 7వ భావం సబ్లాడ్ ఇతని వివాహ యోగ్యతని మనకి చెప్తాడు. ఇతని వివాహ యోగ్యతని గురించి, ఇతని జీవిత భాగస్వామిని గురించి మనం 7వ భావం సబ్లాడ్ని బట్టి తెలుసుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత ఉంటుందా, సమన్వయం ఉంటుందా, వాళ్ళిద్దరి మధ్యన అనురాగం ఉంటుందా అనేది 11వ భావం సబ్లాడ్ని బట్టే తెలుస్తుంది. 11వ భావం సబ్లాడ్ చంద్రుడు. మనకు మెయిన్ కావాల్సింది 7వ భావం సబ్లాడ్. ఇది 7వ భావం సబ్లాడ్ వివాహ యోగ్యతని, 11వ భావం సబ్లాడ్ వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత, సామరస్యం, కంఫర్ట్ ఇవన్నీ గురించి 11వ భావం సబ్లాడ్ బట్టి చెప్తాం. 2వ భావం సబ్లాడ్ ఎవరు? 2వ భావం సబ్లాడ్ కూడా గురువు. ఈ 2వ భావం సబ్లాడ్ కూడా గురువు అవ్వటం ఒక ప్లస్ పాయింట్ ఈ జాతకుడికి. ఎందుకనంటే వివాహం అంటేనే 2, 7, 11 3 భావాలు చూస్తారు. మీకు ఇంతకుముందు జ్యోతిష్యం క్లాసులో నేను చాలాసార్లు చెప్పున్నాను, ఒక జీవితంలో ఒక ఈవెంట్ని చూసేటప్పుడు అది ఏదైనా కావచ్చు, వివాహం కావచ్చు, అబ్రాడ్లో సెటిల్ అవ్వటం కావచ్చు, లేదు అబ్రాడ్లో అప్పుడప్పుడు ఇండియా వచ్చి పోతూ ఉంటాడు, ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది, కెరీర్లో ప్రమోషను, ఇట్లా ఏ ఈవెంట్ తీసుకున్నా కృష్ణమూర్తి ఏం చెప్తాడు అంటే మెయిన్ హౌస్, ఓకే ఇక్కడ వివాహం కాబట్టి మెయిన్ హౌస్ 7, సపోర్టింగ్ హౌసులు 2, 11, ఇట్లా 3 హౌసులు చూడాలి. అదే వేదికల్లో అయితే ఒక 7వ భావమే చూస్తాం. కాబట్టి ఇక్కడ 2, 7, 11 ఈ భావాల్లో మనకి ముఖ్యంగా 7వ భావం సబ్లాడ్ని మనం కన్సిడర్ చేస్తాం. దేనికి? వివాహ యోగ్యత ఉందా అని చూడటానికి. 7వ భావం సబ్లాడు మనకి చార్ట్లో సిగ్నిఫికేటర్ టేబుల్లో గురుడు 7వ భావం సబ్లాడ్ 2, 7, 11లో ఏదో ఒక భావాన్ని సిగ్నిఫై చేసిన 2, 7, 11 అంటే 11 అంటే కోరికలు నెరవేరే స్థానం, 2 అంటే కుటుంబ ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ గురించి చెప్పే స్థానం,
తర్వాత వచ్చేసి 7 అంటే కలత్ర స్థానం. కలత్ర స్థానం అంటే భార్యాభర్త స్థానం. అబ్బాయి చాట్ అయితే భార్య స్థానం. ఓకే. సో ఇక్కడ ఈ గురువు కానీ మనకి జనరల్గా 2, 7, 11లో ఏదో ఒక భావాన్ని అతను సిగ్నిఫై చేస్తే మనం ఏమేమని చెప్తాం? వివాహ యోగ్యత ఉంది అని అతను చెప్పొచ్చు. చూద్దాం. గురువు ఎక్కడ 2 కనెక్ట్ అవుతున్నాడా? లేదు. 7 కనెక్ట్ అవుతున్నాడా? లేదు. సరే 11 కనెక్ట్ అయ్యాడా? లేదు. అయితే ఇక ఎక్కడ లేడు. సో మీరే దీన్ని బట్టి ఏంటి? కృష్ణమూర్తి ప్రకారం వివాహ యోగ్యత లేదా? కాదు.